అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఉదయం నుంచి ఏంటో పిట్టలన్నీ తెగ సౌండ్లు చేసేస్తున్నాయండి. పైన ఏమన్నా గద్ద కనిపించినా మొన్న పాము వచ్చినప్పుడు కూడా ఇట్లానే గోల గోల చేసినాయి కదండీ పిట్టలన్నీను. అంటే వాటికి ప్రాణభయం ఉన్నాది ఏదన్నా అన్నప్పుడు అట్లా అరుస్తూ ఉంటాయి అనుకుంటండి. ఈరోజు అంటే అట్లా అరుస్తూ ఉన్నది. అలానే ఇక ఈ మామిడి పళ్ళు రంగొచ్చేసినాయండి మన పెరట్లోవి. ఒక్కొక్క మామిడి పండయితే ఇట్లా పట్టుకోంగానే చేతిలోకి ఊడొచ్చేసేస్తుందనమాట. అయితే పిల్లలు కోస్తారులే, వాళ్ళైతే సరదా పడతారు అని చెప్పి ఉంచుతున్నాను. ఇలాగ పిట్టలు అయ్యి అరిచేటప్పుడు అంటే ఇవి దిగువన ఉన్నాయి కాబట్టి బతికిపోయినాయండి. పైనుంటే కనుక పిట్టలు ఏనాడో పొడిచేసేయి అని అనుకుంటాను. దానికి తోడు గాలులు కూడా బాగా వీస్తున్నాయండి. ఇప్పుడు ఎక్కువ గాలులు వీస్తాయి. ఆహ్, చెట్ల మీద ఉన్న మామిడికాయి రాల్చేయటానికి ఎక్కువ ఈదురు గాలులు ఏస్తాయి అని అంటారు. అట్లానేనండి గాలులు బాగా వీస్తున్నాయనమాట. ఇక పిల్లలు లేచిన తర్వాత ఈ కాయలన్నీ ఈవేళ కోయించేయాలండి. బానే తయారైనయి. ప్రతిరోజు మాత్రం కృష్ణయ్యకి దీపం పెట్టానుకుంటే, "కృష్ణయ్య ఈ కాయలన్నీ నీయే తినేసేయి, తినేసేయి" అని చెప్తూ ఉంటాననమాటండి. కానీ ఇదేదో కృష్ణయ్యకి అలంకారంలాగా ఉన్నది కదా! అది కూడా నాకు చాలా బాగా నచ్చుతుందండి. నిజం చెప్పాలంటే ఈ కాయల్ని కొయ్యాలి అని కూడా అనిపించట్లేదండి. అలా ఉంచేద్దాము అని అనిపిస్తోందనమాట. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న వారందరికీ కూడా శ్రీవారి కృపాకటాక్షాలు కలగాలని కోరుకుంటూ ఓం ఖడ్గంకరణే విష్ణుయామదేవ భద్రం పశ్యేమాక్షధర్యజత్రా మారుతిం నమత రాక్షసాంతకం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మా తల్లి నాయనా ఆంజనేయ తండ్రి శ్రీరామచంద్రుడి కృష్ణయ్య దశకంఠుడు తేజీజ్ఞనాగ మెడలను అశోకావనము చేరగా ఈరోజు హనుమ జయంతి అండి. మన పర్ణశాల దగ్గర దాసాంజనేయ స్వామి దేవాలయం ఉంటుందనమాట. స్వామికి కొబ్బరికాయ కొట్టొద్దాము అని చెప్పి పొద్దున్నే మా వారు నేను బయలుదేరుతున్నాము. ప్రేమబాబు లేడండి. ఆహ్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిపి విజయవాడ వెళ్ళాడనమాట. అందుకనే మా వారిని రిక్వెస్ట్ చేశాను. మా వారితో ప్రయాణం అంటే కొంచెం లేట్ అయిపోతూ ఉంటుందండి. ఆయన నెమ్మదిగా తాపీగా పనులన్నీ చేసుకొని వస్తానని అంటారు. "బాబు బాబు ఎండ ముదిరిపోతుంది కొంచెం త్వరగా రండి" ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఇక పర్ణశాల దగ్గరికి బయలుదేరానండి. ఈ టైంకే చూడండి ఎండ ఎంతలాగా వచ్చేసేసిందో. ఇదిగోండి మా వారు నేను హనుమంతయ్య గుడికి బయలుదేరామన్నమాట. ఎండ ఎంత ఉందండి వేళ బాగా అసలు. ఇప్పుడు చూడండి 9 కూడా అవ్వలేదు టైము. ఎంత ఎండ కాస్తుందో. అయ్యా వెళ్ళొస్తాను తండ్రి.
ఈవేళ హనుమ జయంతి కదండి, ఇక్కడ రామాలయం ఉంటుందన్నమాట. ఉత్సవాలు చేస్తున్నారు. అప్పుడే ఎండ కాస్తోంది, అప్పుడే మబ్బేస్తుంది. ఏమండి ఇప్పుడు చూడండి ఎలా ఉంది. అంటే ఇది దొంగ ఎండ అనుకుంటా. దొంగ ఎండ కాస్తోందండి. అమ్మో అదిగో మళ్ళీ అన్నానే కోపం వచ్చింది, ఎండ పెరిగిపోతుంది. రష్ అయితే చూడండి ఎప్పుడు ఇంతే, ఈ రోడ్డు అంతా ఇలా రష్గానే ఉంటుంది. ఇదిగోండి హనుమంతుడి గుడి, హనుమత్ జయంతి ఇక్కడ కూడా చేస్తున్నారు. ఆంజనేయ స్వామి గుడి. ధాన్యం చూసారా ఎలా వెళ్తుందో, మిల్లులకి వెళ్తున్నాయి అనమాట ధాన్యం అంతా. ముచ్చాలమ్మ తల్లి, మాంకాళమ్మ తల్లి, వెళ్ళొస్తా అమ్మా. ఇదిగోండి మన ఆంజనేయ స్వామి గుడికి వచ్చేసాము. శ్రీరామ అని రాస్తున్నారు. ఎంత బాగా రాస్తున్నారండి, ఏదండి చాలా బాగా రాస్తున్నారు. పర్లేదండి, గుడిలోకి వెళ్ళొస్తాను. తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ అని రాస్తున్నారా అనమాట అండి. అది నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఒకసారన్నా రాయాలి ఇలాగా అని చెప్పి. ముందైతే ఆంజనేయ స్వామిని దర్శించుకుని వచ్చి తర్వాత ఈ తమలపాకుల మీద నేను కూడా రాద్దాము శ్రీరామ అని అనుకున్నానండి. తత్సర్వం ఓం తద్గురు నమః తచ్చరతి భూతేషు నమస్తే అండి, బాగున్నారండి? లేదు లేదు, అక్కడికి వెళ్ళి వచ్చాను అనమాట, వాటరింగ్ చేసి కొట్టాను, కొబ్బరికాయ కొట్టాను. మీ మిస్సెస్ పలకరించారు ఇందాక.
థ్యాంక్ యూ అండి. స్వామి ప్రసాదం అందింది. చేశారు పూజ. సంతోషం అండి, సంతోషం. వెళ్ళొస్తాను. ఓకే, బాయ్ అండి. ఇదిగోండి, ఇక్కడ ఉదయమే చేశారంటండి. ముచ్చాలమ్మ తల్లి గుడి దగ్గర పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందన్నమాట. అదిగోండి, స్వామికి చాలా బాగా చేశారు. అమ్మా ముచ్చాలమ్మ తల్లి, వెళ్ళరానా అమ్మా? నా తల్లి పలికింది, చూసారా? ఎలాగలా పలుకుద్దండి ఆవిడ. ఫోన్ నుంచి అయినా సరే పలుకుద్ది ఆవిడ, అంతే. ఇదిగోండి, ప్రసాదం నాకు ఆయనకి కూడా ఇచ్చారు. ఇవి అప్పాలండి. స్వామికి దండ కట్టి వేస్తారు కదా అప్పాలు. అప్పాలు చాలా బాగున్నాయి. ఆయన ఒకటి తిన్నారు, నేను ఒకటి తిన్నా. క్రంచిగా ఉంది పైన. ఎంత రుచిగా ఉన్నదో అంటే ప్రసాదమే అలా రుచిగా ఉంటుందండి, అంతే. పాపరావు గారు చేయించినట్టున్నారు ప్రసాదాలు. ఆయన మిస్సెస్ ఆయన ఉన్నారు. ఇది పంచాయతీ రామాలయం అన్నమాట. ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఇదిగోండి, ఇదేమో వనమలమ్మ గుడి. అదేమో పక్కనే ఉంటాయి అన్నమాట అండి గుళ్ళు. ఈ దారంతా ఎన్ని గుళ్ళు ఉంటాయోనండి. మా ఇంటి నుంచి గెస్ట్ హౌస్కి వెళ్ళేలోగా 16 గుళ్ళు ఉంటాయి అన్నమాట అండి. మీకు ఎప్పుడన్నా చూపిస్తాను. అంతా కలిపి 5 కిలోమీటర్లు అండి మా ఇంటి నుంచి మన పర్ణశాలకి. 16 గుళ్ళు ఉంటాయంటే ఎన్ని ఉంటాయో చూడండి. చాలా బాగుంటుందండి ఇదంతా కూడా. ఏదో నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఉంటుంది అనమాట. గుళ్ళు ఉన్నాయంటే అంతే కదండి. ఎప్పుడు అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి, రకరకాల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఎప్పుడు గుళ్ళు ఉన్న చోట నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఉంటుందండి. గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి ఎండ ఇంకా పెరిగిపోయిందండి. ఇక పోను రోహిణి కట్ట కూడా వచ్చేస్తుంది కాబట్టి ఎండగానే ఉంటుంది. వీలైనంత మటుకు ఈ ఎండలో బయటికి వెళ్ళటానికి అంత ప్రిఫర్ చేయమండి. ఎందుకంటే పెద్ద వయసు కదా, ఎందుకో వాళ్ళ ఎండల్లో వెళ్ళటం అవన్నీ అనుకుంటాం అనమాట. పర్ణశాలకు వెళ్ళినా ఎర్లీ మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ టైం కానీ అలానే వెళ్తాము. ఇప్పుడు స్వామి గురించని వెళ్ళామన్నమాట అండి. వెళ్ళినందుకు చక్కని దర్శనం. స్వామికి చక్కగా తమలపాకుల మీద శ్రీరామ అని రాసి సమర్పించాను. అలానే స్వామి ప్రసాదం తీసుకుని ఆనందంగా ఇంటికి వచ్చామండి. రోజుకి ఇదేనండి. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.